వెల్కమ్ బ్యాక్ టు నేను మీకు మళ్ళీ టైం ఇస్తాను. నోమన్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో మీరు చూస్తున్నారు బండి సంజయ్ నిన్న కేటీఆర్ వర్సెస్ ఇద్దరి మధ్య ఏదైతే జరుగుతుందో, సరే ఇదంతా అంత విషయాలు నార్మల్ గా ఫోన్ ట్యాపింగ్ గురించి ఇంతవరకు అటు ఎద్ది సెట్ నుంచి దర్యాప్తు జరుగుతుంది. ఇంతవరకు ఎలాంటి ఒక అప్డేట్ కానీ ఏం జరిగింది, ఏంటి ఎవరెవరు ట్యాప్లు అయ్యాయి, ఎంత మేర జరిగింది, ఇలాంటివి ఏవి కూడా మీరు ప్రూవ్ చేయకపోవడం వల్లనే ఈ రోజు బండి సంజయ్ గానీ కేటీఆర్ గానీ ఇలా మాటల యుద్ధాలు సోషల్ మీడియా వేదికగా ఇదంతా నడుస్తుందంటే ఒక రకంగా కారణం ఇదంతా కూడా కాంగ్రెస్. మీరు ఏది చేస్తున్న విచారణ ఏదైతే ఉందో అది ఇంతవరకు ఏది ప్రూవ్ చేయకనే ఈ రోజు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఏంటి కాంగ్రెస్ స్టాండ్ ఏంటి ఈ విషయంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఓకే, సో ఎసెన్షియల్లీ ఏదైతే టాపిక్ ఇక్కడ నడుస్తుందో ఫోన్ ట్యాపింగ్ గురించి, బండి సంజయ్ గారు నిన్న ఏ రకంగా మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టయితే ఒక సిట్ విచారణకైనా పోతున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆయన వాంగ్మూలం ఇవ్వడానికి స్టేట్మెంట్ పోవడానికి ఏ రకంగా ఆయన మీడియాని తీసుకొని మంది మార్బలంతో పోతున్నాడో మనకు అర్థమవుతుంది. ఇది ఒక పొలిటికల్ మోటివ్ అని చెప్పేసి, ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని అర్థమవుతుంది. ఇంతకుముందు కూడా చాలా మంది పోయినారు, చాలా మంది సీఎం పర్సనల్స్ కూడా పోయినారు, మా పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు పోయినారు, అటు పక్క నుంచి కూడా చాలా మంది పోయినారు. సో ఎవరు ఇంత హంగు ఆర్భటాలతో పోలేదు. ఆయన ఆ రకంగా పోయి ఆ రకంగా మీడియా ప్రెస్ పెట్టేసేసి ఆ పొలిటికల్ డ్రామా ఏదైతే చేస్తున్నాడో దాని ద్వారా అర్థమవుతుంది ఏదో పొలిటికల్ మైలేజ్ పొందుదామని చెప్పేసి, ఏదో సెన్సేషన్ తీసుకొచ్చి 48 గంటల్లో నేను ఏదో లీలలు తీసుకొస్తా బయటకు అని చెప్పేసి, ఆయన లీలలు తీసుకొచ్చేది లేదు, లీలలు చేసేది కాదు. ఇద్దరు దొందుకి దొందే, బీఆర్ఎస్ అండ్ బీజేపీ దొందుకి దొందే. ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే దేవిప్రసాద్ గారు పెద్దలు చెప్పినట్టు సెక్షన్ 5 ఆఫ్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం ఏదైతే స్టేట్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి మీకు పర్మిషన్ ఉండాలా, లేకపోతే డీజీపీ, రాష్ట్ర డీజీపీ దగ్గర నుంచి మీకు పర్మిషన్ ఉండాలా. వీళ్ళు అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. వీళ్ళు అధికారం దాదాపు 10 సంవత్సరాలు ఇద్దరు కలిసి నాటకం చేసినప్పుడు వీళ్ళకి పర్మిషన్ తీసుకున్నారా లేదా తెలీదా? ఫోన్ ట్యాపింగ్ జరిగేటప్పుడు దేశ భద్రతకు కానీ ఇండియాకి సెక్యూరిటీకి కానీ థ్రెట్ ఉన్నప్పుడు, నేషన్ కి థ్రెట్ ఉన్నప్పుడు, ఫారెన్ కంట్రీతో ఏమైనా థ్రెట్ ఉన్నప్పుడు అప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది జరగాల, ఆ పర్మిషన్ తీసుకోవాలా. రైట్ టు ప్రైవసీ యాక్ట్ ఆర్టికల్ 21 ఇస్తుంది రాజ్యాంగం. ఏమంటుందండి? ప్రతి ఒక్క భారత పౌరుడికి వారి యొక్క ప్రైవసీని ప్రొటెక్ట్ చేసుకునే అధికారం ఉందండి. దానిని భంగం కలిగిస్తూ వీళ్ళు ఈ రోజు 6,500 మంది ఏదైతే ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నారో ఇంత చేస్తున్నారని ఎవరండి వీళ్ళు? ఏ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అండి? ఇదేందో పొలిటికల్ గా చేసినారా? కాదు, ఇది యాంటీ మావోయిస్ట్ అని చెప్పేసి చూపించి, మా రాష్ట్రానికి భద్రతా లోపం ఉందని చెప్పేసి చూపించి వీళ్ళు బిజినెస్ మెన్లను చేస్తారు, సినిమా హీరోలను చేస్తారు, హీరోయిన్లని చేస్తారు, వీళ్ళు ఇండస్ట్రీ హీరోస్ ని చేస్తారు, వీళ్ళు పొలిటికల్ అపోనెంట్స్ ని చేస్తారు. వీళ్ళు అంటే ఒక పెద్ద మాఫియాగా, ఒక పెద్ద స్కాండల్ గా చేసినారు వీళ్ళు. దీనికి బాధితులు ఎవరండి? ప్రతి ఒక్క విక్టిమ్ ఉన్నారండి దీంట్లో, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారండి. వీళ్ళు చేసింది ఎవరండి? ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, ఈ రావులందరూ కలిసి ఈ చంద్రశేఖర్ రావు గారి డైరెక్షన్ లో పాత్రదారులు సూత్రధారులుగా మారి వీళ్ళు చేస్తున్నారు. అంటే నేను తీసుకుంటాను, సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను తీసుకుంటాను, కరెక్టే. కానీ మీరు చెప్తున్న వాటి అన్నిటికీ ఇంతవరకు ప్రూవ్ చేయలేదు కదా, రుజువు చేయలేకపోయి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ సినిమా ఆర్టిస్టుల వరకు అందరి చేశారంటే మొన్న సినిమా రంగానికి సంబంధించి ఎవరికి కాలేవు అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది కదా, మరి దానికేం చెప్తారు? అన్ని బట్టగలిసి మీదేస్తాం కానీ దాన్ని మేము ప్రూవ్ చేసుకోవాలి. 17 months ఏదైతే జరుగుతుందో 17 months నుంచి విచారణ మేము వచ్చిన వెంటనే విచారణ అనేది స్టార్ట్ అయిపోయింది. సిట్ ఇన్వెస్టిగేషన్ ఈస్ హ్యాపెనింగ్. ట్రాన్స్పరెంట్ గా అకౌంటబిలిటీ ప్రకారం ఎవరు చేసిండ్రు దీంట్లో, ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పేసి డేటా ఎవిడెన్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సి ఆయన ఆ ప్రబుద్ధుడు, ఆ ప్రభాకర్ రావు దేశం దాటి అమెరికాకి పోయినాడు, అక్కడ పోయి గ్రీన్ కార్డ్ కి అప్లై చేసుకున్నాడు, అక్కడ పోయి సిటిజన్షిప్ కి అప్లై చేసుకున్నాడు. మేము మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యుఎస్సిఎస్ కి ఇన్ఫార్మ్ చేసి ఈయనకి రెడ్ కార్నర్ నోటీస్ ఇప్పించి ఆ దేశం నుంచి ఈ దేశాన్ని తీసుకొచ్చినాము. దాంట్లో అందువల్ల డిలే జరిగింది. మెయిన్ అక్యూజ్డ్ A1 అయినటువంటి ప్రభాకర్ రావు బయట దేశానికి పోవడం వల్ల కొంచెం డిలే అనేది జరిగింది, కానీ ఎక్కడ ఆగలేదు. దీని రిపోర్ట్ వస్తుంది. దీనికి ఎవరైతే 1, 2, 3 సార్లు కూడా వచ్చారు కదా విచారణ, దాన్ని కంక్లూడ్ అవ్వడానికి సిట్ అనేది కంక్లూడ్ చేస్తుందండి. మన కాళేశ్వరం కమిషన్ కూడా మీరు చూసినారు, కంక్లూడ్ జరిగింది. కంక్లూడ్ అయిన తర్వాత ఫార్మల్లీ రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చినాక కేబినెట్ లో డిస్కషన్ జరుగుతుంది, కేబినెట్ తర్వాత అసెంబ్లీలో డిస్కషన్ జరుగుతుంది. దాని తర్వాత తదుపరి యాక్షన్ ఏం తీసుకోవాలో గవర్నమెంట్ తీసుకుంటారు. ఇది ప్రొసీజర్ అండి. ఓపిక అనేది ఉండాలి. మనకి ఓపిక లేకుండా జడ్జిల మీద చేసినారు, వాళ్ళే చేసినారు కాదని ఎవరు అంటలేరు కదా. ఈ
ఈవెన్ కవిత మీద కూడా చేసినారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముద్దు బిడ్డ అనేటువంటి కవిత గారి మీద కూడా చేసినారు, వారి మినిస్టర్స్ అయినటువంటి వైఫ్స్ మీద కూడా చేసినారు. ఇంత దరిద్రులు, ఈ దరిద్రులు చేయడం వల్ల వీళ్ళు భ్రష్టు పట్టించినారు. వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారండి, ఈ బండి సంజయ్ ఏం మాట్లాడతారండి, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ అఫేర్స్ ఉన్నాడండి ఈయన రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నాడండి. ఈయనకు తెలియదా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి, ఏ రకంగా మాట్లాడాలో ఈయనకు తెలియదా, 10 సంవత్సరాలు చేసినారని చెప్తున్నాడండి. ఈయన ఇన్ని రోజులు ఎందుకు కాముకున్నాడండి, 48 గంటల నోటీస్ ఏదైతే చెప్తున్నాడో ఇప్పుడు చెప్తాడా అండి ఈయన? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, నేనేమంటున్నానంటే మీ చేతుల్లో ఉంది కదా, మీరేగా సిట్ వేసింది. ఇప్పుడు రిపోర్ట్ తెప్పించుకొని మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఇవ్వండి, మీకు చేత కాకపోతే ఎందుకు చేస్తారండి? దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారండి. సిబిఐ, వై సిబిఐ ఇస్ రిక్వైర్డ్ హియర్? స్టేట్ మీద స్టేట్ ఏజెన్సీస్ ఉంటాయండి. ఏసీబీ కమ్స్ అండర్ స్టేట్, ఎస్ఐటి కమ్స్ అండర్ స్టేట్. సి ఇన్వెస్టిగేషన్ హాస్ టు కంక్లూడ్. ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ అయిన తర్వాత సిబిఐకి పోతారు. ఒకవేళ ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగలేదు, దీనికి ట్రాన్స్పరెంట్ గా జరగలేదు, అకౌంటబిలిటీ లేదు అని చెప్పేసి ఎస్ఐటి సరిగ్గా చేయలేదు అనే ఆరోపణలు వస్తే అప్పుడు సిబిఐకి పోతారు. అంతేగాని ముందే సిబిఐకి ఇవ్వండి అని చెప్పే మాట ఏందండి? నాకు అర్థం కాదు. వీళ్ళు ములాఖాత్లు ఎన్ని చేయలేదండి? 10 సంవత్సరాలు ఉన్నారండి వీళ్ళు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిల్లుకి సపోర్ట్ చేసినారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీని. చేయలేదా వీళ్ళు? వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో చేయలేదా? డిమోనిటైజేషన్ లో చేయలేదా? ఫార్ములాస్ లో చేయలేదా? 10 సంవత్సరాలు వీళ్ళందరూ సంసారం చేసినారు వీళ్ళు. ఇలాంటి మాట్లాడింది మా గురించి. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి లేదు, ప్రజాస్వామ్య బద్ధకంగా మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి దీంట్లో ట్రాన్స్పరెంట్ గా, అకౌంటబిలిటీగా తెలంగాణ ప్రజలందరికీ తెలిసే విధంగా దీనికి రిపోర్ట్ రాబోతుంది. వెంకటరెడ్డి గారు, మీ పాయింట్ కంప్లీట్ చేయండి. నేను అరుణ్ గారి దగ్గరికి వెళ్ళాను. నన్ను మాట్లాడివ్వండి, మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు చెప్పండి. 1 minute ఉంది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడొచ్చు. బండి సంజయ్ గారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చెప్పారు, నిన్న కూడా చెప్పారు. ఒక ఆయన సామాన్యులుగా నేను వాంగ్మూలం ఇచ్చాను, ఈ రిపోర్టు ఇదైతే తీసుకొని ఎవిడెన్స్ తీసుకొని దర్యాప్తు చేయమని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదని చెప్పారు. ఎందుకంటే అదే రేవంత్ రెడ్డి గారు 100 సార్లు చెప్పారు నా ఫోన్ ట్యాపింగ్ అయిందని. ఆయనకు నోటీసులు ఇవ్వమని చెప్పండి సిట్ని, పోని జడ్జీలకు నోటీసులు ఇవ్వమని చెప్పండి సిట్ని. చేయగలుగుతారా? అది చేయలేరు కాబట్టి మీరు డిమాండ్ చేసేది సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరు లెటర్ రాయండి ఇమ్మీడియట్ గా, మా చేత కాదు, మేము చేయలేకపోతా ఉన్నాం, మేము దర్యాప్తు చేయలేకపోతా ఉన్నాం, సిబిఐ రమ్మని చెప్పండి, లెటర్ రాయమని చెప్పండి. అది లేదు, ఆ ధైర్యం లేదు, దమ్ము లేదు. ఎంతసేపు కూడా భారతీయ జనతా పార్టీ మీద కాదు పురచలేదు. ఒకవేళ మీరు చేత కాకపోతే డెఫినెట్ గా కేంద్ర పరిధి అంశం కాబట్టి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. అది నెక్స్ట్ రౌండ్ లో ఏది కావాలో చూపిస్తాం. ఓకే అండి. ఎస్ అరుణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఇప్పుడు చూస్తున్నాం